Why am I excited about my both? Not like don't tell me to take one person's name. Rare job, salute Nagarjuna sir ki. It's not about meer enta post chestaru, enta short ga dress vestaru. It's not about that. I'm special by myself. Hi to all India Glitz viewers. This is Harshika Punacha. ఈరోజు చాలా స్పెషల్ ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై మూవీ. నా డెబ్యూ ఫిలిం తెలుగులో అప్పుడలా ఇప్పుడిలా అనేసి ఇట్స్ రెడీ ఫర్ రిలీజ్ ఆన్ April 1st. ఈరోజు ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఎందుకంటే వీఆర్ రివీలింగ్ ద రిలీజ్ డేట్. సో ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరూ ఐ రిక్వెస్ట్ యూ టు వాచ్ ద మూవీ. April 1st రిలీజ్ అవుతా ఉంది. అండ్ హర్షిక పునచాని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ వాచ్ మై మూవీ. Why am I excited about my Telugu debut? I think తెలుగు ఇండస్ట్రీ వచ్చి ఇట్స్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ. ఇట్స్ హ్యూజ్. ఐ థింక్ బాలీవుడ్ తర్వాత ఇట్స్ టాలీవుడ్ అని చెప్తారు. సో నాకు వచ్చి ఐ వాజ్ స్టడింగ్. నేను కన్నడలో ఐ ఆల్మోస్ట్ డన్ లైక్ అరౌండ్ 10-12 మూవీస్. ఇప్పుడు కన్నడలో ఇట్ స్టార్టెడ్ ఆఫ్ బై, నేను ఎప్పుడూ అనుకోలేదు నేను హీరోయిన్ అవుతాను అనేసి. ఇట్ జస్ట్ హ్యాపెండ్ బై ఛాన్స్. సో వెన్ ఐ వాజ్ 15 ఐ స్టార్టెడ్ మై ఫిల్మ్ కెరియర్. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఐఎమ్ ఇన్ టు ఫుల్ ఫ్లెడ్జ్ మూవీస్. సో నేను అనుకున్నా దిస్ ఈజ్ మై రైట్ టైమ్ టు గెట్ లాంచ్డ్ ఇన్ తెలుగు అనేసి. అండ్ నా అదృష్టంకు నాకు ఒక మంచి ఫిలిం దొరికింది, అప్పుడలా ఇప్పుడిలా. ఎందుకు ఎక్సైటెడ్ అంటే ఐ థింక్ ఎవ్రీ కిడ్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఒక ఫస్ట్ టైం ఎక్కడైనా వెళ్ళాలంటే, స్కూల్కి ఫస్ట్ టైం వెళ్ళాలంటే, లేదంటే ఎనీ ప్లేస్ ఫర్ దట్ మ్యాటర్, ఒక హాలిడే వెళ్ళాలంటే, ఒక హాలిడేస్ డెస్టినేషన్ వెళ్ళాలంటే యు ఆర్ ఎక్సైటెడ్. సో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ అ బిగ్ ఇండస్ట్రీ అండ్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఫర్ మెనీ యాక్ట్రెసెస్. సో నా డెబ్యూ ఫిలిం రిలీజ్ అవుతా ఉంది April 1st. ఎక్సైటెడ్ ఉన్నాను, ఆల్సో టెన్షన్ ఉంది చాలా. ఎందుకంటే ఈ ఫిలిం హిట్ అవుతే, నా మంచి రెస్పాన్స్ దొరికితే ఐ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. తెలుగులో మంచి ఫ్యూచర్ ఉంది ఈ ఫిలిం హిట్ అయితే. సో ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్. ఈ ఫిలింలో ఫ్యాక్టర్స్ వచ్చి ద స్క్రిప్ట్. ఎందుకంటే వై ఐ చోజ్ ద మూవీ ఈజ్ బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్. నేను ఎప్పుడు నాకు అనిపించింది ఏమంటే తెలుగులో డెబ్యూ చేసేటప్పుడు ఐ షుడ్ డెబ్యూ విత్ అ మూవీ ఇన్ విచ్ నాకు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంది. అంటే నాకు పర్ఫామ్ చేసేకి ప్లేస్ ఉంది, నా పర్ఫార్మెన్స్ చూపించేదానికి ఒక స్పేస్ ఉంది ఫిలింలో అనేసి. లక్కీగా నాకు ఈ ఫిలిం దొరికింది. అప్పుడలా ఇప్పుడిలాతో లాంచ్ హ్యాపీనెస్ ఎందుకు ఉంది అంటే ఇట్స్ ఈక్వల్. హీరో అంటే దిస్ ఇస్ నాట్ లైక్ మాస్ ఫిలిం, ఓన్లీ హీరో ఓరియంటెడ్ ఫిలిం కాదు. హీరో హీరోయిన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. అండ్ హీరో హీరోయిన్ లేకుండా ఈవెన్ ద సపోర్టింగ్ యాక్టర్స్, నరేష్ గారు నా ఫాదర్ ప్లే చేస్తున్నారు, ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారు. సుమన్ గారు హీరో ఫాదర్ ప్లే చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ గాట్ సచ్ ఇంపార్టెంట్ రోల్స్. సో నాకు ఏం హ్యాపీనెస్ ఉంది అంటే ఆడియన్స్ రెస్పాన్స్ విల్ బీ నైస్ అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఫిలిం, ఎవరు వచ్చి చూడొచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ యూత్ అనేసి కాదు, ఎవ్రీబడి, ఫ్యామిలీ, యూత్, ఫ్యామిలీ. ఎవరికి ఫైట్స్ ఇష్టం వాళ్ళకి సూర్య హస్ డన్ అమేజింగ్ ఫైట్స్. ఎవరికి కామెడీ ఇష్టం, దెర్ ఇస్ కామెడీ ఇన్ ద మూవీ. ఫ్యామిలీ ఇష్టం, లవ్, రొమాన్స్, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇట్స్ లైక్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్ మా ఫిలింలో. సో దట్ ఈస్ ద రీజన్ వై యూ షుడ్ వాచ్ అప్పుడిలా ఇప్పుడిలా. దట్స్ ద రీజన్ నేను ఈ ఫిలిం చూస్ చేసిందానికి. వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏమైందంటే ఐ ఫీల్ తెలుగులో ఏదినూ చిన్న ఫిలిం పెద్ద ఫిలిం లేదు. ఆడియన్స్ ఆర్ వెరీ బిగ్ హార్టెడ్. దే వాచ్ ఎవ్రీ ఫిలిం. అంత ఫిలిం చూస్తారు. అండ్ ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ లైక్ అ బిగ్ థింగ్ ఇక్కడ.
సో ఇక్కడ ఏమంటే అన్ని ఫిలిం టాలీవుడ్ అంటే ఆర్ మేబీ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద హోల్ అంటే టాలీవుడ్ అనేలాగా ఎవ్రీబడి వాచెస్ ఫిలిం ఇక్కడ అందరూ ఫిలిం చూస్తారు, అందరూ ఫిలిం రివ్యూ చేస్తారు, ఇది బాగుంది ఇది బాగలే అనేసి. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఒక మంచి స్క్రిప్ట్తో ఎంటర్ అవుతే చాలు. ఇట్స్ నాట్ అబౌట్ పెద్ద సినిమా చిన్న ప్రొడక్షన్ హౌస్ పెద్ద ప్రొడక్షన్ హౌస్. అండ్ నేను ఏం చెప్పాలంటే ఐఎమ్ జస్ట్ మేకింగ్ అ స్టేట్మెంట్, మా ఫిలిం నిజంగా పెద్ద ఫిలిం. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ వీఆర్ గోయింగ్, నేను ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ వెళ్తున్నా, నేను అన్ని వెబ్సైట్స్ అన్ని పోస్టర్స్ ఎక్కడ ఎవ్రీవేర్ దెర్ ఆర్ పోస్టర్స్, అప్పుడిలా ఇప్పుడిలా రిలీజింగ్ ఆన్ April 1st అని. సో నేనేం చెప్తున్నానంటే ఈ రేంజ్కి ప్రమోషన్ ఇస్తున్నారు, పబ్లిసిటీ ఉంది, మంచి సబ్జెక్టు మంచి స్క్రిప్టు. సో ఐ థింక్ దిస్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ అ ఫిలిం టు బికమ్ అ సూపర్ హిట్. సో నేను చెప్పేది ఏమంటే మీరు ఫిలిం చూసే వరకు మీకు ఫిలింలో ఏముంది అని తెలీదు. యూ షుడ్ వాచ్ ద మూవీ, యూ లైక్ ద మూవీ. నా ఫేవరెట్ వచ్చి మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్, బోత్. నాట్ లైక్ డోంట్ టెల్ మీ టు టేక్ వన్ పర్సన్స్ నేమ్, నాకు ఈ రెండు పేరు దే మై ఫేవరెట్స్. సో ఐ వాచ్ అ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్, చాలా చూస్తా నేను. నిన్న ఊపిరి చూసా, బ్యూటిఫుల్ ఫిలిం, చాలా నచ్చింది. సో ఐ థింక్ నాగార్జున గారు ఇస్ డన్ అ గ్రేట్ జాబ్, సల్యూట్ నాగార్జున సార్కి, మంచి ఫిలిం. సో ఐ థింక్ అలాగే మంచి ఫిలిం చేస్తే ఎవరైనా చూస్తారు. అండ్ అప్పుడలా ఇప్పుడిలా ఇస్ అగైన్ అ నైస్ ఫిలిం. కన్నడ ఫిలింలో నేను ఆల్మోస్ట్ ఆల్ సూపర్ స్టార్స్తో యాక్ట్ చేశాను. శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, యష్, రమేష్ అరవింద్, అజయ్ రావ్, ప్రజ్వల్ దేవరాజ్ సార్ కొడుకు ప్రజ్వల్ దేవరాజ్. ఐ థింక్ ఆల్మోస్ట్ విత్ ఆల్ యాక్టర్స్ నేను యాక్ట్ చేశాను. అక్కడ నా పర్ఫార్మెన్స్ రికగ్నైజ్ చేసి నాకు ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి. దానిలో స్పెసిఫిక్గా చెప్పాలంటే శివరాజ్ కుమార్ సార్తో యాక్ట్ చేసిన ఫిలిం తమస్సు అనేసి, దానికి ఇక్కడ హౌ నంది అవార్డ్ ఇస్ దేర్ లైక్ దాట్, అక్కడ కర్ణాటక స్టేట్ అవార్డ్ వచ్చింది. చీఫ్ మినిస్టర్తో అవార్డ్ రిసీవ్ చేసుకున్నాను నేను. తర్వాత ఫిల్మ్ఫేర్ వచ్చింది సేమ్ ఫిలింకి, తమస్సు ఫిలింకి. తర్వాత పునీత్ రాజ్ కుమార్ సార్తో యాక్ట్ చేసిందే జాకీ ఫిలింకి అన్ని ఛానల్ అవార్డ్స్ వచ్చాయి. సైమా అవార్డ్, సువర్ణ ఛానల్, ఈటీవీ కన్నడ, కలర్స్ ఛానల్, ఏదేది ఛానల్ ఉంది అన్ని ఛానల్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. కానీ తెలుగు ఇండస్ట్రీలో నాకు ఏమంటే ఐ వాంట్ టు గెయిన్ అ గుడ్ నేమ్. ఇక్కడ సపోర్ట్ కావాలి, అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. నా ఫస్ట్ ఫిలిం, నేను అవార్డ్స్ తీసుకుంటాను, నేను పర్ఫామ్ చేస్తాను అని నేను చెప్పలేను, అదంతా మీకే. యూ హ్యావ్ టు డిసైడ్ నేను మంచిగా పర్ఫామ్ చేస్తానా లేదా అనేసి. కానీ మీ లవ్ ఎప్పుడు ఇలాగే పెట్టుకోండి. కీప్ సపోర్టింగ్ మీ, కీప్ బ్లెస్సింగ్ హర్షిక. Not really. లేదు, I have not got any comparisons like that. I am special by myself. I would definitely choose fame. ఎందుకంటే ఫేమ్ జొత్తులో I would choose మంచి ఫిలిమ్స్, నాట్ జస్ట్ ఫేమ్. అంటే ఇఫ్ యూ డూ ఈవెన్ ఏం చెప్పేది, ఇఫ్ యూ డూ వన్ బిగ్ ఫిలిం యూ కెన్ బికమ్ ఫేమస్. కానీ నేనేం చెప్తా ఉండేదంటే నాకు అలాగే ఐ వాంట్ టు డూ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, మంచి స్టోరీ ఉండే ఫిలిమ్స్, మంచి మెసేజ్ ఇచ్చే ఫిలిమ్స్, అలా సబ్జెక్ట్స్ చేయాలి అని ఆశ ఉంది. మనీతో ఐ హ్యావ్ నెవర్ బిన్ బిహైండ్ మనీ. ఎందుకంటే ఐఎమ్ మై సెల్ఫ్ అన్ ఇంజనీర్ అండ్ డాడీ ఆర్మీలో ఉంటారు. సో ఐ హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ నాట్ ఫర్ మనీ. నాకు మంచి ఫిలిం చేయాలి, తెలుగులో మంచి ప్యాషన్తో ఫిలిం చేయాలి. నా ప్యాషన్ షూటింగ్ ఫిలిం చేసేది. లేదంటే నాకు ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ ఉంది, నేను ఎప్పుడో ఐ వుడ్ హ్యావ్ గాన్ అండ్
ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ బై నౌ ఐ వుడ్ హ్యావ్ సెటిల్డ్ ఇన్ యూఎస్. కానీ నాకు డబ్బులు కాదు, ఇట్స్ అబౌట్ మూవీ, అబౌట్ ప్యాషన్. మంచి ఫిలిం చేయాలి అనే ఒక ఆశ ఉంది. నాట్ ఎగ్జాక్ట్లీ దెమ్, దే మై వెరీ గుడ్ ఫ్రెండ్స్. నేను రోల్ మోడల్గా తీసుకునేది దీపికా పడుకోన్, ఎందుకంటే షీ వాజ్ ఆల్సో ఫ్రమ్ బెంగళూర్ అండ్ ఇప్పుడు షీజ్ ఇన్ హాలీవుడ్. సో దాట్స్ మై డెస్టినేషన్. నాదేమంటే గ్లామరస్ అనేది ఎవ్రీబడి ఈజ్ గ్లామరస్, ఎవ్రీ గర్ల్ ఈజ్ గ్లామరస్. ఇట్స్ అబౌట్ ద బిహోల్డర్స్ ఐ, వాట్ ద డైరెక్టర్ ఆర్ హూ పిక్చరైజెస్ యూ ఆర్ వాట్ దే హ్యావ్ ఇన్ దే మైండ్. ఇప్పుడు సౌందర్య గారు, షీ వాజ్ మై ఫేవరెట్. సౌందర్య గారు ఆల్సో వాజ్ ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. సౌందర్య గారు, the way she was portraying herself, she was a very homely actress, very beautiful, oba em cheppedi girl next door laga, but she was still glamorous. So I think glamorous anedi, it's not about meer enta expose chestaru, enta short ga dress vestaru, it's not about that. I think glamorous is in people who look at you. If somebody is looking at you as, oh wow, she's beautiful, that means you're glamorous. So నాకు అనిపించేది స్కిన్ షో, బికినీ వేర్, దీనిలంతా it's not about glamour. You yourself are beautiful and that's glamorous. అందరికీ నమస్కారం. నేను హర్షిక పునచ్చ. ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నాకు మీ చాలా 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 లవ్ కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. ఎందుకంటే నా ఫిలిం అప్పుడలా ఇప్పుడిలా April 1st రిలీజ్ అవుతా ఉంది. ప్లీజ్ April 1st మీరు థియేటర్కి వెళ్ళి ఫిలిం చూడండి, మా ఫిలింకి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువగా కావాలి. ఎందుకంటే దిస్ ఇస్ మై డెబ్యూ ఫిలిం, నా ఫస్ట్ ఫిలిం. నాకు ఈ ఫిలింలో నాకు బ్రేక్ దొరికితే, నా పర్ఫార్మెన్స్ హైలైట్ అవుతే, నా రెస్పాన్స్ నాకు మంచిది వస్తే, ఐ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. నేను ఇలాగే ఇంటర్వ్యూ ఇవ్వచ్చు ఫ్యూచర్లో. ఐ కెన్ కీప్ మీటింగ్ యూ ఆల్, ఐ కెన్ కీప్ టాకింగ్ టు యూ ఆల్. సో ప్లీజ్ బ్లెస్ మీ, ప్లీజ్ లవ్ మీ. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుంటే సెకండ్ షోలు మానేయొచ్చు, తాగుళ్ళు తిరుగుళ్ళు మొత్తం మానేయొచ్చు. నేను పెళ్లి చేసుకుని అంటుంది కూడా ఇవన్నీ మానేయాల్సి వస్తుందని. ఇప్పుడు అందరితో నాకెంతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కుటుంబం ఉంటున్నానంటే, ఆ రోజు మరి నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను,